హలో అండి. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బస్ స్టాప్‌కి వచ్చేసి బస్ ఎక్కేసాం అనమాట. చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో మీకు చెప్తాను. ఇది రావులపాలెం గోదావరి బ్రిడ్జ్. చూసారా ఈ సంవత్సరం అయితే మనకి వర్షాలు అవి తక్కువగా ఉండడం వల్ల గోదావరి నదిలో నీళ్ళు లేవు. ఇందులో 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీ కాయిన్ కానీ వేస్తున్నారు. అది ఎందుకు వేస్తున్నారో అయితే నాకు తెలీదు. నేను కూడా వేసేసాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా. సరే అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వాడపల్లి 7 శనివారాల గుడికి. చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అయిన గుడి. 7 శనివారాలు కంటిన్యూస్గా వెళ్ళి కోరుకున్న కోరిక అయితే కంపల్సరిగా తీరుతుందంట. ఈ మాట అయితే చాలామంది చెప్పారు. అందుకని మేము వెళ్తున్నాం ఈ టెంపుల్కి. ఈ బ్రిడ్జ్ అయితే దాటిన తర్వాత బస్ స్టాప్ వస్తుందండి. అక్కడ నుండి మనం ఆటో ఎక్కాలన్నమాట. ఆటో ఎక్కిన తర్వాత అంటే అక్కడ నుండి ఓకేనా. అయితే సరే అండి, మనం బస్సు కానీ ఆటో కానీ పడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఉప్పు బత్తలు కానీ ఇండియన్ బత్తలు కానీ అంటారు కదా, వాటిని అయితే పట్టుకెళ్ళండి. కొంచెం రిలీఫ్గా ఉంటుంది మనకి. చిన్న తిరుపతి అది తిరుమల తిరుపతి వెంకన్న స్వామి చిన్న తిరుపతి టెంపుల్స్ ఎంత ఫేమస్, అలాగే వాడపల్లి వెంకన్న స్వామి కూడా అంత ఫేమస్. 7 వారాల గుడి కూడా అని అంటారు దీన్ని. చాలా ఫేమస్ అండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. చాలా కోరుకున్న కోరిక అయితే కంపల్సరీగా తీరుతుందని చెప్పేసి చాలామంది ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్. అయితే మనం వాడపల్లి దగ్గరగా ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు వీడియో అయితే పూర్తిగా క్లియర్గా తీయడం అయితే అవ్వలేదు. ఈసారి రెండోసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను. గుడి బయట లోపల కూడా అయితే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ టు ఆల్.